ఆచి చికెన్ మసాలా. డిఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ చేపట్టి అభ్యర్థులకు న్యాయం చేయాలన్నారు పెనమలూరు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి. డిఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ చేపట్టి అభ్యర్థులకు న్యాయం చేయాలని పెనమనూరు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి ఈ సందర్భంగా నిర్వహించిన భారీ ర్యాలీలో వైసీపీ నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై దాడి హేయమని, పోలీసుల వైఖరి ప్రజాస్వామ్య విరుద్దమన్నారు. దాడులు బెదిరింపులకు భయపడి పారిపోయే ప్రసక్తి లేదన్నారు. డిఎస్సీ అవకతవకలపై గత 3 రోజులుగా శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు చేపడుతుంటే పోలీసులు యంత్రాంగాన్ని ఉపయోగించి అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కులను హరించడమే అన్నారు. డిఎస్సీ అభ్యర్థులకి జరిగినటువంటి అవకతవకలపై నిరసిస్తూ గడిచినటువంటి 3 రోజులుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తూ చివరి రోజుగా నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో 175 నియోజకవర్గాల్లో కూడా ప్రదర్శనగా వెళ్లి ప్రజలందరికీ కూడా తెలియజేయాలనేటువంటి ఆలోచనతో ఒక ప్రదర్శన కార్యక్రమం మేము నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆదిలోనే పోలీస్ యంత్రాంగం అందరికీ కట్టుదిట్టం చేసి మమ్మల్ని అందరినీ కూడా నివారించేటువంటి చర్యలు చాలా హేయనీయం. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి కూడా వాళ్ళ యొక్క నిరసన తెలియజేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇది మనకి రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమికమైన హక్కు. ఈ రాజకీయ పార్టీలు ఆ హక్కులన్నింటినీ నివారిస్తూ మేము శిబిరాల్లో చక్కగా దీక్షలు చేసుకుంటా ఉంటే మా శిబిరాలపై దాడులు చేసి మమ్మల్ని అమ్మనా బూతులు నోటికి ఏదొస్తే అద్దు అదుపు లేకుండా తిట్టేటువంటి పరిస్థితి మరి గడిచినటువంటి 2 రోజుల్లో చూసాం. మేము వస్తాం పేరునాని ఎక్కడున్నా నిన్ను ఐపీకేస్తా, మీ ఇంటికి వస్తా, మీ ఇంటికి వచ్చి కొడతా. ఏం కొడతావు? బొచ్చు కూడా బీగలేవు. ఏం బీగుతా? నువ్వు కొడితే మేము కొట్టలేవా? ఎందుకు ఆ మాటలు? ఎందుకు ఆ చిల్లర వాగుడు? డిఎస్సీపై వెంటనే జరిపించాలి.